ఏంటి వెళ్తావా? ఏడి నీ ఫ్రెండ్? చెప్తాను రా. నీ బాత్రూమ్కి వెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అడుగుతుంది నేనే. చెప్తాను. ఏంటిది? బాత్రూమ్ కంటే ఎక్కడికి తీసుకొచ్చావు? ఒకటే కంపు. ఇక్కడే నుంచోమని చెప్పాడు, వచ్చేస్తాడు. మంచి ఫ్రెండే, ఎక్కడా చోట్లేనట్టు. వచ్చేసాడు. ఒక్క నిమిషం. ఏంటి మురళి సడన్ గా వచ్చి బాంబు పిలిచావు? ఏం చేయమంటావు? ఈ అమ్మాయికి ఉన్నట్టుండి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోమని బోర్ నేర్చిందిరా. మనసు ఆకలేదు, ఏం చేయాలో తోచలేదు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? అందుకే నిన్ను నమ్మొచ్చాను. ఇబ్బంది పెట్టేందుకు క్షమించు మావా. రే 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 అట్టా ఎందుకు అనుకుంటాను మావా? నీ కాకపోతే ఇంకెవరు చేస్తాను చెప్పు. నాకే ఇడిగా రూమ్ ఉంటే నేను ఇక్కడ నుంచోబెట్టి మాట్లాడతానా? నేనే రూమ్ లో మూల సర్దుకుంటున్నాను, అందుకే ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి బాత్రూమ్ కైనా పోవడానికి. అయ్యో నీ కష్టం నాకు అర్థమైంది మావా. ఇది మగాళ్ళే ఉండే మ్యాన్షను, అందరికీ ఒకటే టాయిలెట్ ఒకటే బాత్రూము. 9:30 అయితే అందరూ బయటకు పోతారు, మ్యాన్షన్ ఫ్రీ అవుద్ది. ఇప్పుడు నా రూమ్ పరిస్థితి ఎలా ఉందో నేను చూసొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. కొంచెం ఓపిక పట్టమను మావా, కోపడికే. ఎంత తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. ఇక్కడే ఉండండి.